అండి వెల్కమ్ బ్యాక్ టు ఎడ్యున్ అండ్ కెరీర్ గైడెన్స్ అండ్ జోష్ ఇన్నోవేషన్స్. సో ఇంజనీరింగ్ సెక్షన్ లో ఫీజు రింబర్స్మెంట్ గురించి మనకి హైకోర్టు నుంచి ఒక కీలక ఆదేశాలు అయితే వచ్చాయండి. సో దాని గురించి పూర్తి డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో చూద్దాం. సో ఈ వీడియోని చూస్తూ ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా పక్కన ఉన్న బెల్ ఐకాన్ కనుక ప్రెస్ చేసినట్టయితే మాకు సంబంధించిన ప్రతి ఒక్క అప్డేట్ మీ వరకు అయితే వస్తుందండి. ఇప్పుడు ఎవరైతే న్యూ స్టూడెంట్స్ ఉన్నారో సో వాళ్ళ కోసం ఫీజు రింబర్స్మెంట్ సంబంధించిన హైకోర్టు కీలక ఆదేశం అయితే వచ్చిందండి. సో దాని గురించి అయితే ఒకసారి చూద్దాం. సో అదేంటంటే August 15th లోగా ఫీజులు విద్యార్థుల ఖాతాలకు జమ చేయాలి. సో బేసిక్ ఇంతకు ముందు ఎలా ఉండిందంటే ఫీజు రింబర్స్మెంట్ డైరెక్ట్ కాలేజ్ అకౌంట్లోకి అయితే పడిపోయేవండి. సో ఇప్పుడు అలా కాకుండా ఈ ఫీజు రింబర్స్మెంట్ సంబంధించిన ఏదైతే ఫీ ఉందో అది డైరెక్ట్ ఇప్పుడు మనకి అంటే స్టూడెంట్స్ అకౌంట్లోకే పడిపోయేటట్టుగా హైకోర్టు నుంచి ఆర్డర్ అయితే వచ్చింది. సో August 15th లోపు డైరెక్ట్ మనకి స్టూడెంట్స్ అకౌంట్లోకే అమౌంట్ అయితే పడిపోతుంది. సో పడిపోయిన తర్వాత మనం ఏం చేయాలి? సో ఇప్పుడు స్టూడెంట్ అకౌంట్లోకి మనకి అమౌంట్ అయితే పడిపోతుంది కదా. సో పడిపోయిన తర్వాత స్టూడెంట్ నుంచి కాలేజ్ అకౌంట్లోకి అమౌంట్ అయితే ట్రాన్స్ఫర్ అవుతుంది. స్టూడెంట్ కాలేజ్కి అమౌంట్ అయితే పే చేయాల్సి ఉంటుంది. ఈ ప్రభుత్వ హామీ మేరకు హైకోర్టు ఈ కీలక నిర్ణయం అయితే తీసుకుంది. సో ఇది మనము స్టెప్ బై స్టెప్ ఫార్మాట్ అయితే ఒకసారి చూద్దాం. ఫస్ట్ ఏంటంటే గవర్నమెంట్ నుంచి డైరెక్ట్ స్టూడెంట్ అకౌంట్లోకి అయితే పడిపోద్ది. స్టూడెంట్ అకౌంట్ నుంచి మళ్ళీ కాలేజ్ అకౌంట్కి మనం ఆ ఫీ రింబర్స్మెంట్ అమౌంట్ ఏదైతే ఉందో సో అది మనం ట్రాన్స్ఫర్ చేయాల్సి అయితే ఉంటుంది. సో ఈ ఫీజు రింబర్స్మెంట్కి మనం ఎప్పుడు అప్లై చేసుకోవాలంటే July 31st లోగా అయితే మీరు అప్లై చేసుకోండి. సో ఎందుకంటే July 31st అనేది లాస్ట్ డేట్. సో అప్లై చేసుకున్న తర్వాత August 15th లోగా మీకు మీ అకౌంట్లోకి ఫీజు రింబర్స్మెంట్ సంబంధించిన అమౌంట్ అయితే గవర్నమెంట్ నుంచి ట్రాన్స్ఫర్ అయిపోతుందండి. సో ఎప్పుడైతే ఫీ రింబర్స్మెంట్ మీ అకౌంట్లోకి వచ్చిన తర్వాత మీరు కాలేజ్కి ఆ పేమెంట్ అనేది ట్రాన్స్ఫర్ చేయాల్సి ఉంటుంది. సో అలానే ఇది ఫస్ట్ ఇయర్కి సంబంధించిన ప్రొసీజర్ అండి. సో అలానే ఇప్పుడు సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్ చదివే స్టూడెంట్స్ అయితే ఉంటారు కదా, ఇప్పుడు అప్లికబుల్ అంటే సో అది అప్లికబుల్ అండి. సో వాళ్ళు కూడా ఇప్పుడు ఏదైతే ఇప్పుడు కొత్త ఫార్మేట్ ఏదైతే వచ్చిందో గవర్నమెంట్ నుంచి డైరెక్ట్ మీ అకౌంట్లోకి పడుతుంది. మీ అకౌంట్ నుంచి కాలేజ్ అకౌంట్కి అయితే ట్రాన్స్ఫర్ చేయాల్సి ఉంటుంది. సో అది మిగతా ఇయర్ చదువుతున్నారు ఎవరైతే ఉంటారో సో వాళ్ళకి కూడా అప్లికబుల్. సో ఇప్పుడు మనం ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలనేది సో స్టెప్ బై స్టెప్ ఒకసారి ప్రొసీజర్ అయితే చూద్దామండి. సో ఫస్ట్ స్టెప్ వచ్చేసి పోర్టల్ రిజిస్ట్రేషన్ అండి. సో మనం ఏదైతే పోర్టల్ ఉందో పోర్టల్కి వెళ్ళి అక్కడ మనం బేసిక్ రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. అది ఎప్పుడు అంటే July 15th లోగా మీరు ఆ రిజిస్ట్రేషన్ పార్ట్ అనేది కంప్లీట్ చేయాలి. రిజిస్ట్రేషన్ పార్ట్ మీరు కంప్లీట్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి? డీటెయిల్ సబ్మిషన్. అంటే బేసిక్ డీటెయిల్స్, మీ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ కానీ మీ బేసిక్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో సో అది మనం July 29th లోగా మనం ఫిల్ చేసుకోవాల్సి ఉంటుంది. థర్డ్ స్టెప్ వచ్చేసి మనకి August 13th లోపు మీకు గవర్నమెంట్ నుంచి మీకు ఏదైతే ఫీజు రింబర్స్మెంట్ అమౌంట్ ఉందో సో అమౌంట్ అనేది మీ అకౌంట్లోకి అయితే డిపాజిట్ అయిపోతుందండి August 13th. సో ఇప్పుడు ఒకసారి చెక్ లిస్ట్ అయితే ఒకసారి చూద్దామండి టోటల్గా. సో ఫస్ట్ మనకి ఏంటి phase 1 సంబంధించి ఏదైతే ఫస్ట్ ఇయర్ వాళ్ళు ఉంటారో సో వాళ్ళు phase 1లో ఇప్పుడు అప్లై చేసుకోవాలంటే July 31st లోపల అప్లై చేసుకోండి. మీకు August 15th లోపు మీకు అమౌంట్ అనేది గవర్నమెంట్ నుంచి మీకు ఫీజు రింబర్స్మెంట్ అనేది మీ అకౌంట్లోకి పడిపోతుంది. సో అలానే సీనియర్స్ ఎవరైతే ఉన్నారో అంటే సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫైనల్ ఇయర్ చదువుతున్న స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు July 15th లోపు అయితే అప్లై చేసుకోండి. వాళ్ళకి అమౌంట్ అనేది August 13th అయితే రిసీవ్ అవుతుందండి. సో ఆ అమౌంట్ గవర్నమెంట్ నుంచి మీకు రిసీవ్ అవుతుంది. రిసీవ్ అయిన తర్వాత మీరు కాలేజ్కి అనేది ఆ ఫీజు రింబర్స్మెంట్ అమౌంట్ అనేది సెండ్ చేయాల్సి ఉంటుంది. సో అలానే హైకోర్టు నుంచి మనకి ఇంకో ఇంపార్టెంట్ ఏంటంటే అండి సో ఆల్ ఇన్స్టిట్యూషన్స్కి సో ఏదైతే బీటెక్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయో సో ఆల్ ఇన్స్టిట్యూషన్స్కి మనకి ఏంటంటే అడ్మిషన్స్ ఇవ్వాలి అని స్టూడెంట్స్ని అయితే ఒత్తిడి చేయొద్దు, అంటే ఫీజుల కోసం ఒత్తిడి చేయొద్దని కూడా చెప్పారు. సో ఇదండి ఓవరాల్గా ఫీజు రింబర్స్మెంట్ గురించి వచ్చిన అప్డేట్. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ ఎవరైతే ఇంజనీరింగ్ చేస్తున్నారో వాళ్ళందరికీ ఈ వీడియోని అయితే షేర్ చేయండి. తప్పకుండా మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.